వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్లో వీడియో నెంబర్ 5 చూస్తాము. అదేంటంటే టైప్స్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు ఫస్ట్ అవుట్పుట్ డివైస్ అంటే ఏంటో చూద్దాం. అవుట్పుట్ డివైజెస్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే ద ప్రాసెస్డ్ రిజల్ట్ బై ద కంప్యూటర్ టు ద యూజర్స్. సో మనం కంప్యూటర్ డెఫినేషన్లో ఏం చూసాము, అసలు కంప్యూటర్ అంటే ఏమని చూసాము. కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ దట్ ఇన్పుట్ అకార్డింగ్ టు ద యూజర్ రిక్వైర్మెంట్ అండ్ గివ్స్ ద అవుట్పుట్ అని చూసాం. సో కంప్యూటర్ ఏం చేస్తుంది, మనకి ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ని ఈరోజు యూజర్కి ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా ప్రాసెస్ చేసి అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఆ అవుట్పుట్ అనేది యూజర్కి డిస్ప్లే చేయడానికి యూజ్ అయ్యే డివైజెస్ని అవుట్పుట్ డివైజెస్ అంటారు. సో ఏమేమి ఉంటాయి అసలు కంప్యూటర్ అవుట్పుట్ డివైజెస్ అంటే మానిటర్, ప్రొజెక్టర్, ప్రింటర్, స్పీకర్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద అవుట్పుట్ డివైజెస్. అంటే ప్రాసెస్ చేసిన రిజల్ట్ని యూజర్స్కి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యే డివైజెస్ ఇవన్నీ మానిటర్, ప్రొజెక్టర్, ప్రింటర్ అండ్ స్పీకర్. నెక్స్ట్ కమింగ్ టు ద మానిటర్. అసలు మానిటర్ అంటే ఏంటి? మానిటర్ ఈజ్ ఏ డిస్ప్లే యూనిట్ ఆఫ్ ద కంప్యూటర్. మానిటర్ ఈజ్ ఏ డిస్ప్లే యూనిట్ ఆఫ్ ద కంప్యూటర్ used to display the processed data as a text or images or videos. సో మానిటర్ అంటే ఏంటి? కంప్యూటర్లో డిస్ప్లేకి అవసరమైన ఒక కాంపోనెంట్. డిస్ప్లే అంటే ఏంటి? కనిపించడం. ఏం కనిపిస్తుంది? ప్రాసెస్ చేసిన డేటా ఎలా కనిపిస్తుంది? ప్రాసెస్ చేసిన డేటా అయితే ఇన్ ద టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఎలా అయినా కనిపిస్తుంది. సో మనకి డేటా టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ఫార్మేట్లో డిస్ప్లే చేసే ఒక యూనిట్నే మానిటర్ అంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ఏమేమి మానిటర్స్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ మానిటర్స్ సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్ అండ్ ప్లాస్మా మానిటర్స్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటర్స్కి ఎగ్జాంపుల్స్. సిఆర్టీ మానిటర్స్ అంటే అవి యూజ్ చేసుకునే టెక్నాలజీని, అవి పిక్చర్స్ని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేసుకునే టెక్నాలజీస్ బేస్ చేసుకుని వీటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మానిటర్స్కి డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి సిఆర్టీ అంటే ఇక్కడ క్యాథోడ్ రే ట్యూబ్ యూజ్ చేసుకుంటాయి ఈ మానిటర్స్ పిక్చర్స్ని డిస్ప్లే చేయడానికి. మనం ఓల్డ్ కంప్యూటర్ మానిటర్స్ చూసినా, లేకపోతే మన ఇంట్లో ఓల్డ్ టీవీస్ ఉండే ఇదివరకు వెనకాల కొంచెం ట్యూబ్లా ఉంటుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ మానిటర్స్ని క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్స్ అంటారు. సో అంటే ఇవి పిక్చర్స్, ఆ డేటాని, ఆ పిక్చర్స్ని కానీ ఇమేజెస్ని కానీ డిస్ప్లే చేయడానికి క్యాథోడ్ రే ట్యూబ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది. సో ఇవి ఓల్డ్ టైప్ ఆఫ్ మానిటర్స్ కదా, ఇవి పవర్ కన్జంప్షన్ అండ్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో కమింగ్ టు ద ఎల్సిడి, ఎల్ఈడి, ప్లాస్మా ఇవన్నీ కూడా ఫ్లాట్ స్క్రీన్ మానిటర్స్. సో మనం ఇప్పుడు ప్రతి చోట్ల ఇవే చూస్తున్నాం కదా, ఎక్కువ వెనకాల ఓల్డ్ మోడల్ తక్కువ, ఇవి ఫ్లాట్ స్క్రీన్ మోడల్స్ అనమాట. సో ఇవి లిక్విడ్ క్రిస్టల్ డయోడ్ని యూస్ చేస్తుంది ఎల్సిడి మానిటర్స్. అంటే పిక్చర్స్ని డిస్ప్లే చేయడానికి ఆ టెక్నాలజీ యూస్ చేసుకుంటుంది. అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద ఎల్సిడీనేమో ఎల్ఈడి మానిటర్స్ అండ్ ప్లాస్మా అంటే ఇందులో నోబెల్ గ్లాసెస్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వచ్చి వీటిని టచ్ చేసిందో అది ప్లాస్మాగా కన్వర్ట్ అయ్యి ఆ ప్లాస్మా మనకి పిక్చర్ డిస్ప్లే చేయడానికి యూస్ అవుతుంది. అలా ప్లాస్మా టెక్నాలజీ అనేది యూస్ అవుతుంది ఈ ప్లాస్మా మానిటర్స్లో. సో ఈ ఎల్సిడి, ఎల్ఈడి, ప్లాస్మా అనేవి సిఆర్టీ మానిటర్తో పోల్చుకుంటే సైజ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పవర్ కన్జంప్షన్ ఆల్సో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ ఈజ్ ప్రింటర్. సో ప్రింటర్ ఏంటి? ప్రింటర్ ఇస్ అవుట్పుట్ డివైస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అ హార్డ్ కాపీ ఆఫ్ ప్రాసెస్ డేటా యాజ్ ఏ అవుట్పుట్. సో మనకు ప్రాసెస్ డేటా మన స్క్రీన్ మీద కనిపించాలి అంటే సాఫ్ట్ కాపీ లాగా మానిటర్ యూజ్ చేస్తాం. అలా కాదు, మనకి పేపర్గా మనకి ప్రింటెడ్ వర్షన్లో మనకి చేతికి కావాలి. సో హార్డ్ కాపీ కావాలి, సిస్టంలో కనిపిస్తే దాన్ని సాఫ్ట్ కాపీ అంటారు. అలా కాకుండా ప్రింటెడ్గా వస్తే దాన్ని హార్డ్ కాపీ అంటారు. సో అలాగా ప్రింటర్ ఈజ్ అవుట్పుట్ డివైస్ యూజ్ టు ప్రొడ్యూస్ ద హార్డ్ కాపీ ఆఫ్ ప్రాసెస్ డేటా యాజ్ అ అవుట్పుట్. సో ప్రాసెస్ డేటాని హార్డ్ కాపీ లాగా మనకి ప్రొడ్యూస్ చేయాలి అంటే అవుట్పుట్
హార్డ్ కాపీ ఫార్మేట్లో రావాలి అంటే అప్పుడు మనం ప్రింటర్ యూస్ చేస్తాం. ప్రింటర్ అనే అవుట్పుట్ డివైస్ని యూస్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఆర్ ఇంక్జెట్ ప్రింటర్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అండ్ లేజర్ ప్రింటర్. ఇంక్జెట్ ప్రింటర్ అంటే ఏంటి? ఇందులో క్యాట్రిడ్జ్ ఉంటుంది, ఆ క్యాట్రిడ్జ్లో ఇంక్ ఉంటుంది అండ్ ప్రింటర్ హెడ్ ఒకటి ఉంటుంది. ఆ ప్రింటర్ హెడ్ అటు ఇటు మూవ్ అవ్వడం ద్వారా ప్రింటింగ్ అని జరుగుతుంది, అది ఇంక్జెట్ ప్రింటర్. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటే ఏంటంటే లెటర్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ప్రింట్ చేస్తాయి. సో డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. నెక్స్ట్ లేజర్ ప్రింటర్. సో ఇందులో లైట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటాయి ప్రింట్ చేయడానికి. సో these all are the types of the printers which are used for producing the output as a hard copy. Next output device is a projector. So projector and enti? Projector is a output device that receives a video signal and projects the corresponding image into a surface. సో ప్రొజెక్టర్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక సర్ఫేస్ మీద వీడియోని ఆర్ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం చూస్తూనే ఉంటాం కదా, ప్రొజెక్టర్ యూజ్ చేసుకుని ఏమన్నా వాల్ మీద కానీ లేకపోతే ఏదన్నా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద కానీ మనం ఇమేజెస్ ఆర్ వీడియోస్ ప్లే చేసుకుంటాం. సో అలా ఏదైనా ఒక సర్ఫేస్ మీద వీడియో ఆర్ ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యే డివైస్నే మనం ఏమంటాము? ప్రొజెక్టర్ అంటాం అన్నమాట. కామన్లీ ఏ ప్రొజెక్షన్ స్క్రీన్ యూజింగ్ ఏ లెన్సెస్ సిస్టమ్. సో ఈ ప్రొజెక్టర్ ఇది ఏది యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది అంటే లెన్స్ సిస్టమ్ యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. నెక్స్ట్ స్పీకర్స్ ఎందుకు? సౌండ్కి సంబంధించిన అవుట్పుట్ మనకి కావాలి అంటే మనం స్పీకర్స్ యూజ్ చేసుకుంటాం. సో స్పీకర్స్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ యూస్డ్ విత్ కంప్యూటర్స్ టు జనరేట్ సౌండ్స్. సో కంప్యూటర్స్తో కానీ టీవీస్తో కానీ మనం దేనికి యూజ్ చేసుకుంటాం? స్పీకర్స్ని సౌండ్ అవుట్పుట్గా రావాలి అంటే స్పీకర్ని యూజ్ చేసుకుంటాం. సో దే రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ సౌండ్ కార్డ్. సో డిఫరెంట్ వర్క్ చేయడానికి మనకి డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి కదా, అలాగే సౌండ్ కార్డ్ నుంచి ఈ స్పీకర్స్ ఏం చేస్తాయి? సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని అండ్ ప్రొడ్యూస్ ఆడియో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనలాగ్ సౌండ్ వేవ్స్ దట్ ఆర్ ఆడిబుల్ టు ద హ్యూమన్ ఇయర్. సో కంప్యూటర్ సౌండ్ కార్డ్ నుంచి సిగ్నల్స్ తీసుకుని వాటిని మనకి హ్యూమన్ ఇయర్కి ఆడిబుల్ అయ్యే విధంగా కన్వర్ట్ చేసి ఈ స్పీకర్స్ అనేవి మనకి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దీస్ ఆల్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్ వీ హ్యావ్.